కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే కోతలు ఎగవేతలు మోసాలు అని టీఆర్ఎస్ నాయకులు ధ్వజమెత్తారు. హామీల అమల్లో కోతలు పెడుతున్న సీఎం రేవంత్ రెడ్డి ఏమాత్రం నైతిక విలువలు ఉన్నా వెంటనే రైతులకు క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలని కోరారు. ఎలిగడ్ మండల కేంద్రంలో మంగళవారం రోజున పెద్దపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ రైతు బిడ్డ దాసరి మనోహర్ రెడ్డి ఆదేశానుసారం ఈరోజు ఎలిగడ్ మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బైరెడ్డి రామరెడ్డి, తాజా మాజీ ఎంపీపీ శ్రవంతి మోహన్ రావు ఆధ్వర్యంలో ఎలిగడ్ మండలం 12 గ్రామాల నాయకులు కార్యకర్తలు రైతులతో పెద్ద ఎత్తున రైతుల పక్షాన దారుణం చేయడం జరిగిందని పాల్గొన్న వారు శ్రవంతి మోహన్ రావు, బైరెడ్డి రామరెడ్డి, తంగెళ్ల కుమార్, గోలి లక్ష్మణ్, జల్లి రమేష్, బాబయ్య, తిరుపతి రెడ్డి, సాయి, అనిల్ కుమార్ నాయకులు కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు. అలాగే ఈ రైతు బంధు కూడా ఎప్పుడైతే పంట ముందుగానే గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పంట ముందే వేసేవాడు, అవి కూడా 4 వాగ్దానాలు కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షాన ఏ ఒక్కరికి కూడా విడుదల చేయలేకపోవడం నిజంగా సిగ్గుచేటు. 15,000 ఇస్తానని చెప్పి గద్దెనెక్కి ఈరోజు మాకు తెలుసు, మాకు ఆర్థిక విధానాలు తెలుసు కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మేము 15,000 అని చెప్పి గద్దెనెక్కి ఈరోజు 12,000 ఇస్తా అని చెప్పి నిస్సిగ్గుగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం, అలాగే రైతులందరినీ రైతు లోకాన్ని మోసం చేయడమే. ఇక్కడున్న మా మాజీ ఎమ్మెల్యే మన ప్రస్తుత ఎమ్మెల్యే అబద్ధ హామీలతో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కిన ఎమ్మెల్యే విజయరమణారావు గారు దీన్ని గుర్తెరగాలి. ఇటువంటి రైతులకు పక్షాన కనీసం మాట్లాడతాడు అనుకుంటే కానీ ఏ ఒక్క కాడ కూడా అసెంబ్లీలో కూడా కేటీఆర్ గారిని తిట్టడం, ప్రభుత్వ పార్టీని తిట్టడం, బీఆర్ఎస్ని తిట్టడం తప్పితే ఏ పక్షాన ఏ ఓట్లయితే గెలిచి ఇక్కడ పెద్దపల్లి వర్గంలో విజయరామరావు గద్దెనెక్కాడు. ఈ రైతులకు అన్యాయం జరుగుతుంటే విజయరామరావుకు తెలియట్లేదా? సంక్షేమ పథకాన్ని ఆంక్షలు పెట్టడం అనేది ఇది సమావేశం కాదు. గవర్నమెంట్ వాళ్ళ అధికారంలోకి వచ్చారు కాబట్టి ప్రతి చేస్తామని హామీ ఇచ్చారు, అదే చేయమని కోరుతారు ప్రజలు కూడా. దానికి మద్దతుగా మేము నిరసన తెలుపుతాం. ఖచ్చితంగా రాబోయే రోజులలో ఖబర్దార్ కాంగ్రెస్ నాయకురాల ఇప్పుడు అయితే కేటీఆర్ గారిని ఇప్పుడైతే అరెస్ట్ చేద్దామని కావాలని వాళ్ళ సంక్షేమ పథకాలను డైవర్ట్ చేసి ఏదో ప్రజల్లో ఒక తప్పుదో పట్టించి ప్రజలంతా డైవర్ట్ చేయడానికి చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఇవన్నీ. కేటీఆర్ గారికి అరెస్ట్ అయినా ఏం కాదు, ఆయన ప్రజల కొరకు పోట్లాడేటువంటి ఆ నాయకులు వాళ్ళు పైన ఉన్నటువంటి మొదటి నుంచి టీఆర్ఎస్ బీఆర్ఎస్ అంటేనే ప్రజల కొరకు పార్టీని పెట్టి మన ప్రత్యేక తెలంగాణ కొరకు పార్టీ పెట్టేటువంటి నాయకులు కాబట్టి వాళ్ళు దేనికి తలగారు, ఖచ్చితంగా ప్రజల కొరకు పోరాడతారు. ఈ సందర్భంగా వాళ్ళకు ఖచ్చితంగా సపోర్ట్ ఉంటుంది మొత్తం తెలంగాణ రాష్ట్ర ప్రజానికం అంతా కూడా తెలియజేస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్.